ఈ రోజు ప్రారంభించిన రాజధాని అమరావతిలో తొలి అభివృద్ధి ప్రాజెక్టు సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్. దాని మీద ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను. నేను జర్నలిస్ట్ గీత. ఇప్పుడు సీఎం గారి కాన్వాయ్ ముందు వెళ్ళింది, ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం సీఎం గారి కాన్వాయ్ ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తుంది. ఆ వెనకే మనం ప్రయాణం చేస్తున్నాము. ఇప్పటి వరకు రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగా నా ఛానల్ ద్వారా అందరికీ అందిస్తున్నాను. ఇప్పుడు మనం వెళ్తుంది సీడ్ యాక్సెస్ రోడ్డు డెడికేటెడ్ కారిడార్ మీద. ఇప్పుడు మనకి నిర్మాణం జరిగి ఉన్నది కదా, దీన్ని డెడికేటెడ్ కారిడార్ అంటారు. ఈ రెండు పక్కల కూడా గ్రీనరీ వస్తుంది. రెండు పక్కల ఇంతే వెడల్పుతోటి రెండు వైపులా నిర్మాణం జరుగుతుంది రోడ్డు. వాటి పక్కన డక్లు నిర్మాణం చేస్తారు. ముందు ప్రజలకు వాడుకలోకి తీసుకురావడం కోసం ఆగస్టు 13 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డును ప్రారంభించాలనుకుంది కాబట్టి మొట్టమొదటిగా డెడికేటెడ్ కారిడార్ ని సిద్ధం చేసి ప్రారంభించడం జరిగింది. ఈ దారికి ఇక్కడ మీరు కుడివైపు చూస్తున్నారు కదా, అది పాత కరకట్టకు వెళ్లే దారి. దీని మీద ప్రధానంగా భారీ వాహనాలు, లాంగ్ జర్నీ చేసే వాహనాలు మాత్రమే దీని మీద వెళ్తాయి. పూర్తయిన తరువాత చిన్న చిన్న వాహనాలు, పక్కన ఉన్నటువంటి కాలనీలకు కానీ ఇతర ప్రాంతాలకి వెళ్ళేటటువంటి ట్రాఫిక్ అంతా కూడా రెండు వైపులా వచ్చే ఆ రోడ్లలో ఆ ట్రాఫిక్ నడుస్తుంది. ప్రస్తుతానికి ఈ డెడికేటెడ్ కారిడార్ నే అన్నిటికీ కూడా వాడుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక గ్యాప్ ఉండేది సీడ్ యాక్సిస్ రోడ్డులో, ఆ సి కర్వ్. మొన్న 2 రోజుల క్రితం కూడా ఆ రోడ్డుని మట్టి చదును చేసి రోడ్డు లెవెల్కి లేపారు. ఇంకో 2 రోజుల్లో దాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి దీంట్లో కలిపేస్తారు. ఇప్పుడు మనం వెంకటపాలెం ప్రకృతి ఆశ్రమం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ స్టీల్ బ్రిడ్జ్ వరకు ఈ రోడ్ ఎలా ఉంటుందని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇంతకు ముందు రోడ్డు ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి ఏంటనేది నా వీడియోలో చూపించాను. 2 రోజుల్లో ఆ గ్యాప్లు ఉన్న ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వం అవార్డు పాస్ చేసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తీసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రిటర్న్ వస్తున్నాము, మళ్ళీ స్టీల్ బ్రిడ్జ్ వైపుకు వస్తున్నాము. రెండు వైపులా ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు కదా, ఇంకా రెండు పక్కల రోడ్లు నిర్మాణం జరగాలి. ఇప్పుడు మనం ఉన్నది చూస్తున్నారు కదా, ఈ పసుపు రంగులో కనపడుతుంది అన్నా క్యాంటీన్. ఆ ఎదురుగానే సీఎం గారి నివాసం ఉంటుంది. ఆయన నివాసానికి వచ్చిన వారందరికీ కూడా అక్కడ అన్నా క్యాంటీన్ లో భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. ఇప్పుడు మనం వచ్చిందంతా, ఇప్పుడు చూస్తున్నదంతా కూడా కొత్తగా ఏవైతే సీడ్ యాక్సిస్ రోడ్ లో గ్యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వేసినటువంటి రోడ్లు, వాటన్నిటిని పూర్తి చేస్తూ వేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గ్రీనరీ ఏర్పాట్లు చూశారు కదా, ఇవి అప్పటికప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చి వెంటనే నాటిన మొక్కలు. ఇవి అలా పెరిగిపోతాయి. వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి భాగం ఏదైతే ఉందో, ఈ పక్కన మీరు కుడి చేతి వైపు విల్లాలు చూస్తున్నారు కదా, అవి విఐపీలు, కొంచెం ప్రధాన వ్యక్తులు స్టే చేస్తున్నటువంటి విల్లాస్ అవి. దానికి ఈ దారి కావాలి కాబట్టి అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీ ఇచ్చారు. తరువాత దానికి కూడా ప్రత్యామ్నాయం చూస్తారు. ఇప్పుడు మనం ప్రధానమైన భాగం దగ్గరికి వచ్చాం సీడ్ యాక్సిస్ రోడ్డులో. ఇది ఇంతకు ముందు ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఇది కొండవీటి వాగు గుంటూరు ఛానల్ మీద కట్టినటువంటి వంతెన. ఇది 280 మీటర్లు పొడవు. ఇదే ప్రధానమైన వంతెన. మీరు దీని మీద చూస్తుంటే గనక ఇక్కడి నుంచి నేరుగా మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. ఇదిగో ఇక్కడ మీరు ఇక్కడ చూసారు కదా, ఈ మలుపు దగ్గర కరెక్ట్ గా ప్రారంభం అవుతుంది, తిన్నగా మణిపాల్ హాస్పిటల్ వరకు వెళ్తుంది. ఈ ఎస్ కర్వ్ మీరు చూసారు కదా, దీన్ని కూడా మన ఛానల్లోనే మొట్టమొదటి చూపించాము.
ఇక్కడ నుంచి ఈ ఎస్ కర్వ్ తిరిగి అటు స్టీల్ బ్రిడ్జ్ దాకా వెళ్తుంది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నటువంటిది కొండవీటి వాగు నుంచి బకింగ్హామ్ కెనాల్లోకి వెళ్ళేటటువంటి ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ కుడి చేతి వైపు ఈరోజు ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసినటువంటి సభాస్థలం ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం వెళ్తుంది స్టీల్ బ్రిడ్జ్ మీదకి ఇప్పుడు వెళ్తున్నాము. ఇది బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. మొట్టమొదట దీని మీద వీడియో కూడా చేశాను, ప్రయాణం కూడా చూపిస్తున్నాను. కుడి చేతి వైపు ఏ ఆకారంలో నిలువగా మీకు కనిపిస్తుంది కదా, అదే శిలాఫలకం. ఇప్పుడు హైవే దగ్గరికి చేరుకున్నాం మనం.